Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. Whereas right now ఇప్పుడు కొంచెం ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ అప్ యూ కెన్ ఓపెన్ అప్ అనమాట. ఈ టాపిక్స్ అన్నది చాలా మంది తెలుగు అమ్మాయిలు ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ బయటికి. ఏంటి పొదుగులోంచి వచ్చినటువంటి అలాగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు అనమాట. కానీ చాలా మంది ఫేస్ చేసినటువంటి టాపికే ఈ కాస్టింగ్ కౌచ్ అన్నది. డిడ్ యూ ఎవర్ ఎప్పుడన్నా ఇలాంటి ఒక సినారియోని ఫేస్ చేశారా? అసలు ఎప్పుడన్నా ఎదురుపడిందా మీకు? ఏంటి? అండ్ మీరు హీరోయిన్ గా అవ్వడం కోసం ఏదన్నా కాంప్రమైజెస్ అవ్వడాలు లాంటివి ఏమైనా జరిగినాయా? ప్రెషర్ ఫీల్ అవడాలు లాంటివి కానీ ఏమన్నా అయినాయా? టు బి వెరీ ఆనెస్ట్, నాకు వన్ థింగ్ వేర్ ఐ ఫీల్ అ బిట్ లక్కీ ఈజ్ ఆల్సో బికాస్ నాకు ఇంతవరకు కూడా ఐ నెవర్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్. ఇంతకుముందు నేను చేసిన 100% లవ్ చిన్న వెబ్ సిరీస్ దగ్గర నుంచి కానివ్వండి, దాని తర్వాత సేద్యం చేశాను, తర్వాత మ్యాన్షన్ హౌస్ మలేష్ చేశాను. సో ఐ ఫీల్ కైండ్ ఆఫ్ లక్కీ బికాస్ ఐ హ్యావ్ గాట్ పీపుల్ లైక్ దట్. అండ్ నాకు ఇంతకు ముందు కూడా ఐ హ్యావ్ మెట్ లాడ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, నేను కలిశాను, మాట్లాడాను. అండ్ చాలా ప్రాజెక్ట్స్ మధ్యలో వచ్చి ఆగిపోయాయి. ఈవెన్ ఆ డిస్కషన్స్ లో కూడా ఎక్కడా కూడా నాకు ఈవెన్ స్లైటెస్ట్ బిట్ ఆఫ్ హరాస్మెంట్ జరగలేదు. ఓకే. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, నాకు తెలీదు వేరే వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు. దానికి మనం ఐ కెనాట్ స్పీక్ ఆన్ దేర్ బిహాఫ్. ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఆన్ మై బిహాఫ్ బికాస్ మై ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ వెరీ క్లీన్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను ఇప్పటికీ ఈవెన్ మ్యాన్షన్ హౌస్ మలేష్ ముందు కూడా లైక్ ఐ హావ్ మెట్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ లైక్ శైలేష్ కొల్లు గారిని కలిసాను, బుచ్చిబాబు గారిని కూడా బుచ్చిబాబు సేనా గారిని కలిసాను. ఐ మెట్ రాహుల్ సంకృత్యన్ సార్ ఆల్సో, శ్యామ్ సింగ్ రాయ్ రణబాలి డైరెక్టర్, అండ్ కళ్యాణ్ శంకర్ గారు మ్యాడ్ డైరెక్టర్. సో దీస్ పీపుల్ when I met them, they kind of gave me ఒక కాన్ఫిడెన్స్ లాగా అనిపించింది నాకు వాళ్ళని కలిసిన తర్వాత. ఓకే. ఇండస్ట్రీలోకి వచ్చే ముందు చాలా మంది చాలా ఒపీనియన్స్ ఇచ్చారండి నాకు. ఇది నీకు సెట్ అవ్వదు, చాలా నెగటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటివి కొన్ని కాస్టింగ్ ఇలాంటివి థింగ్స్ కూడా ఉంటాయి, సో నీకు సెట్ అవ్వదమ్మా, వదిలే అన్నారు. నాకు ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండే. See, it's not just about industry అండి. ఎవ్రీవేర్ సర్టన్ థింగ్స్ హ్యాపెన్. అది ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా కొంతమంది హరాస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఈ గుడ్ అండ్ బ్యాడ్ అనేది మనం ప్రతి చోట మనం ఫేస్ చేస్తాం. ఇండస్ట్రీ ఎందుకు ఫోకస్ అవుతుంది అంటే బికాస్ అవర్ ప్రొఫెషన్ ఇస్ బేస్డ్ ఆన్ పాపులారిటీ. ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నిఫైడ్. యూ డ్రింక్ అ కప్ ఆఫ్ టీ, యు ఆర్ మ్యాగ్నిఫైడ్. దాని మీద ఒక ఫోకస్ వేసి ఇది చేస్తారు. సో గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఇండస్ట్రీలో మాత్రమే ఇలా జరుగుతుంది అనేది అయితే నేను నమ్మను. సో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. సో నాకు కాన్ఫిడెన్స్ ఉండే, లేదు ఒక చోట మేబీ ఒక పర్సన్ కి ఒక ఇండివిజువల్ కి అలా జరిగిందని ఎంటైర్ ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఎప్పుడైతే కొంచెం స్టార్ట్ చేసి అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బలంగా మారింది. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డైరెక్టర్, సందీప్ రెడ్డి వంగ గారిని మేము ట్రైలర్ లాంచ్ అప్పుడు కలిసాము. లైక్ వైజ్ ఎవ్రీ బిగ్ డైరెక్టర్, శేష్ గారితో మేము ఇంటర్వ్యూ జరిగింది, సాంగ్ లాంచ్ చేయించాము. సో దీస్ ఆల్ పీపుల్ ఆర్ లైక్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ దట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు, అంటే ఒక ఇండస్ట్రీ అనే కానీ ఇక ముద్ర వేయకండి అనేది వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు మనకి. అండ్ నాకు మై మ్యాన్షన్ హౌస్ మలేష్ టీమ్ ఇస్ ద బిగ్గెస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్. బికాజ్ కంచుకోట సీరియస్లీ అండి, నేను చెప్తున్నా కదా, నాకు నేను బాలా గారి దగ్గర నరేషన్ కి వెళ్ళినప్పుడు ఇందులో స్టోరీ మొత్తం చెప్పారు, ఇందులో ఇలా సీన్స్ ఉంటాయి అన్నప్పుడు నేను కొంచెం హెసిటేట్ చేశాను. అంటే ఎలా ఉంటుంది, ఏం చేయాలి, నాకు కొంచెం డౌట్స్ ఉండే. రొమాంటిక్ సీన్స్, కొంచెం ఇంటిమేట్ సీన్స్ అంటే నేను కొంచెం టెన్షన్ పడుతున్నానని. ఐ వుడ్ సే ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. ఇలాంటి నాకు ఒక సపోర్టివ్ టీమ్ ఉన్నందువల్లే నేను అంత ఇబ్బంది ఫీల్ అవ్వకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను అనేది అయితే నేను చెప్పగలను. ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ దట్ congratulations to Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.